ముక్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 160 మంది వృద్ధులకు కంటి ఆపరేషన్లు విజయవంతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట ఎస్బీవీడి సభ హై స్కూల్ నందు జరిగిన కంటి ఆపరేషన్ జరిగిన వారిని తిరిగి మరలా ఎస్బీవీడి సభ హై స్కూల్ గ్రౌండ్ వద్దకు తీసుకొచ్చారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి మరియు వెంట వచ్చిన వారికి అందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాట్లు చేసి ఆపరేషన్ జరిగిన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి గారి సతీమణి వరలక్ష్మి, వారి తన్యుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి. ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్న ముక్కా వరలక్ష్మి, ముక్కా సాయి వికాస్ రెడ్డి క్షేమంగా వారి ఊర్లకు బస్ సౌకర్యం ఏర్పాటు చేసిన ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ తరపున ఇటువంటి కార్యక్రమాలు చేయడం తమకి ఎంతో ఆనందం కలిగించే అంశమని చెప్పిన ముక్కా సాయి వికాస్ రెడ్డి. ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని చెప్పిన వృద్ధులు, ప్రజలు వైద్యం దగ్గర నుంచి శస్త్రచికిత్స వరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారని తెలిపిన వృద్ధులు, ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత, కడప డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డికి, వారి సతీమణి ముక్కా వరలక్ష్మికి మరియు వారి తనయులు ముక్కా విశాల్ రెడ్డికి, ముక్కా సాయి వికాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన పలు మండలాల ప్రజలు, వృద్ధులు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు తిన్నారా అడిగారు కూర్చోండి. ఏమవుతానంటే చేతులు పడుకోవడానికి ఒక బాక్స్ సరిపోయింది. అదే రాసం మళ్ళీ చేర్చుకో.